నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం పుంపాదేశ సంధి గురించి నేర్చుకుందాం. పుంపూలు ఆదేశంగా వచ్చే సంధి అన్నమాట. సూత్రము: కర్మధారయమునందు మూవర్ణమునకు పుంపూలగును. కర్మధారయం అంటే విశేషణం పూర్వపదంగా ఉన్న పదాలు. విశేషణం అంటే ఏంటి? గుణాన్ని తెలిపేవి. ఉదాహరణకి నీలపు ప్లస్ గండ్లు. నీలము అనేది విశేషణం, దాని గుణం నీలం కలర్ కదా. నీలపు గండ్లు. ము అనేది మూవర్ణము, మూవర్ణానికి ము వెళ్ళిపోయి పు ఆదేశంగా రావాలి. నీలపు గండ్లు వచ్చింది కదా. 2 కారము ప్లస్ బిళ్ళ. కారము అనేది విశేషణం, ము ప్లేస్లో ము వెళ్ళిపోయి పు రావాలి. కారపు బిళ్ళ వచ్చిందా. 3 యంత్రము ప్లస్ మెదడు. ము వర్ణం లోపించి పు వర్ణం రావాలి. వచ్చిందా. యంత్రపు మెదడు. 4 సరసము ప్లస్ మాట. సరసము అనేది విశేషణం పదం, దానికి ము వెళ్ళిపోయి పు ఆదేశంగా వచ్చింది. సరసపు మాట. అర్థమైందా పిల్లలు? ధన్యవాదములు.